ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 ఈ వారంతో పూర్తిగా కంప్లీట్ అవ్వబోతుంది. ఇక ఇందులో భాగంగానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ యొక్క 5గురు ఏవీస్ అయితే గనక నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేశారు. ముందుగా తనుజ ఏవి అయితే గనక సూపర్ బనే చెప్పాలి. ఇక తనుజని బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో పిలిచి తను ఏవైతే టాస్కులు ఆడిందో ఆ టాస్కులు ఏవైతే తనకు బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా చిన్న చిన్న ఫొటోస్ గా మొత్తానికి లైటింగ్ తో గార్డెన్ ఏరియాతో నింపేశారు. ఇక ఇందులో భాగంగానే తనుజని బిగ్ బాస్ ఒక రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారనే చెప్పాలి. ఇక తనుజ నువ్వు డే 1 నుంచి ఇప్పటి వరకు హౌస్ లో ఎంత కష్టపడ్డావు అనేది ఆడియన్స్ చూశారు. నువ్వు ఏడుస్తే ఏడ్చారు, నువ్వు గెలిస్తే వాళ్ళే గెలిచినట్టు ఫీల్ అయ్యారు. దానికి కారణం ఎవరు అంటే ఆడియన్స్ అనే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ బిగ్ బాస్ హౌస్ లో నువ్వు ఉండే తీరు కానీ, నువ్వు మాట్లాడే విధానం కానీ, నువ్వు టాస్క్లు ఆడే విధానం కానీ నెక్స్ట్ లెవెల్. నువ్వు ఆడుతుంటే ఒక శివంగి ఆడుతున్నట్లు అనిపించింది. ఏది ఏమైనా సరే ఇన్ని వారాలు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగడం అనేది అది మామూలు విషయం కాదు. కానీ జనాలు నీ ఆటని మెచ్చి నిన్ను హౌస్లో ఉంచి నేను సీజన్ విన్నర్ని చెయ్యాలి అని చివరి వరకు తీసుకెళ్లారు. అంటే నీ గేమ్ ఎలా ఉన్నది అనేది నువ్వే ఆలోచించాలి. ఏది ఏమైనప్పటికీ నిన్ను చాలా మంది ఇబ్బంది పెట్టి నిన్ను మాటలు అన్నప్పటికీ కూడా అవన్నీ కూడా నీ సహనంతో ఓపిక పట్టి ఎలాగైనా సరే ఈ సీజన్ విన్నర్ కావాలని తాపత్రయం చాలా బాగుంది. ముఖ్యంగా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఏకంగా నిన్ను 5 సార్లు కెప్టెన్సీ నుండి తొలగించిన 6వసారి నువ్వు కెప్టెన్ అయ్యావు చూడు, అప్పుడు తనుజ అంటే ఇదిరా అంటూ అనిపించుకున్నావు. ఏది ఏమైనప్పటికీ ఈ సీజన్లో నువ్వే బెస్ట్ కంటెస్టెంట్వి. అలాగే నీ యొక్క హౌస్లోనే ఉండే విధానం కానీ, నీతోటి కంటెస్టెంట్లకు చూపించే ప్రేమ కానీ, వాళ్ళకి వండి పెట్టే విధానం కానీ సూపర్బ్ తనుజ అంటూ తనుజను ఒక రేంజ్లో ఎలివేషన్ షాట్స్తో మొత్తానికి బిగ్ బాస్ అయితే తన ఏవీని ఆకాశానికి ఎత్తేలా చూశారు. మరి మీలో తనుజ ఏవీని చూడడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? మరి తనుజ ఇంకొక అడుగు దూరంలో మాత్రమే ఉంది ఈ సీజన్ విన్నర్ అవ్వడానికి. కొంతమంది పవన్ కళ్యాణ్ అంటున్నారు. సో ఫైనల్ గా తనుజ ఏవి అయితే గనక ఈ రోజు దద్దరిల్లిపోవడం పక్కా ఖాయం అనే చెప్పాలి.